కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గ్యారంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఏరు దాటినాక తెప్ప తగిలేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారా అని మండిపడ్డారు. గద్దెనెక్కినాక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకున్నారా అంటూ ప్రశ్నించారు. శ్వేతపత్రాల తమైషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసమని నిలదీశారు. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే మొండు చేయి చూపించడానికి తొండి వేషాలు వేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రం అంశంపై లఘు చర్చ ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కౌంటర్ గా 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని, ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం తమ వాదనను బలంగా వినిపించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మార్గంగా ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పీపీటీ ప్రదర్శనకు అసెంబ్లీలో ప్రత్యక్షంగా టీవీలు, ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారని సమాచారం. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం నుంచి ఆరోపిస్తున్నారు. తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. శ్వేతపత్రం తయారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇందులో దాదాపు 20 మంది ఉన్నట్టు సమాచారం. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్థిక రంగ నిపుణులు, పలువురు ప్రస్తుత రిటైర్డ్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది. వీరంతా కొన్ని రోజులుగా 9.5 ఏళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయాలు, నిధుల సమీకరణ, కేటాయింపు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీల లెక్కల్ని ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. దీంతో పాటు శాఖల వారీగా సమగ్ర వివరాల నివేదికలు వారి వద్దకు చేరాయి. ఏ ఏడాది ఏ పథకం కింద ఎంత మేరకు నిధులు మంజూరయ్యాయి, ఎంత వినియోగించుకున్నారు, ఏవైనా నిధుల్ని మళ్లించారా వంటి వివరాలపై ఆరా తీశారు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చనే కోణంలో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఈ శ్వేతపత్రాన్ని ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విడుదల చేయనున్నది. శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టి వివరాల్ని తెలియజేస్తారా, లేదా సీఎం రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచుతారా అనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ తరపున మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు సమాధానం ఇవ్వనున్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక రంగం సాధించిన ప్రగతిని వివరించనున్నారు. 2014తో పోల్చితే 2023 నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో గణాంకాలతో సహా వివరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రత్యేక బృందంతో సమగ్ర నివేదిక తయారు చేయించినట్టు సమాచారం. జీఎస్డీపీ, తలసరి ఆదాయం, సొంత పన్నుల రాబడి ఎలా పెరిగాయో తెలియజేయనున్నారు. ప్రభుత్వం సేకరించిన నిధుల్ని మూలధన పెట్టుబడిగా ఏ రంగాల్లో ఖర్చు చేసిందో, వాటి వల్ల ఆయా రంగాల్లో జరిగిన ప్రగతి ఏమిటో వివరించనున్నారు. ఏ పథకాల వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి ప్రయోజనం కలిగిందో చెప్పనున్నారు. ఈ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో వచ్చిన మార్పును వివరించాలని నిర్ణయించారు. శాఖల వారీగా ఆయా రంగాల్లో వచ్చిన మార్పును మరోసారి ప్రజల కళ్లకు కట్టే ప్రయత్నం చేయనున్నారు. ఒకప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఏ విధంగా చేరింది, ఇందుకు వ్యవసాయ, సాగునీటి రంగాలపై ప్రభుత్వం చేసిన వ్యయం వంటివి సమగ్రంగా వివరించనున్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న కాంగ్రెస్ వాదనని తిప్పికొట్టనున్నారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీ మొదటి సమావేశాల 5వ రోజు సందర్భంగా సంతాప ప్రతిపాదనలు, లఘు చర్చ నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మరణం పట్ల సభ సంతాపం తెలియజేయనున్నది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై లఘు చర్చ జరగనున్నది. అధికార ప్రతిపక్షాలకు ఇద్దరికీ అవకాశం లభిస్తే అసెంబ్లీలో ఇలా ఒక అంశంపై అధికార ప్రతిపక్షాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం ఇదే మొదటిసారి అవుతుంది. శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శాసనసభ స్పీకర్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హరీష్ రావు వినతిపత్రం సమర్పించారు. బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నట్టు సమాచారం ఉన్నది.
ఒకవేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి ఇచ్చినట్టయితే దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మాకు వివరణ కూడా చెప్పాల్సి ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతినివ్వగలరని హరీష్ రావు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ నాయకులు శ్వేతపత్రాల డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రచారంలో హామీలను ఉదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని కేటీఆర్ చెప్పారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాల శ్వేతపత్రాలే కదా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రమని, ఆడిట్ రిపోర్టులు, ఆర్బీఐ నివేదికలు ప్రతి పైసాకు లెక్కాపత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయని చెప్పారు. కాంగ్రెస్ శోధించి సాధించేది ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు.